రాహుల్ని ఆస్తి కోసమే ఇంటికొస్తే నా మెడలో ఈ తాళి పడే వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. అయినా నా గురించి ఏం తెలుసు మీకు? ఏం జరిగిందో చెప్పేది వినకుండా మీకు నచ్చింది మీరే ఎలా ఊహించుకుంటారు? నన్నెందుకు బ్లేమ్ చేస్తున్నారు? డైరెక్ట్ గా దొరికిపోయిన తర్వాత నిజం నువ్వే ఒప్పుకున్నాక ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నావు? ఇంకే ఉంటుంది, ఆబ్వియస్లీ అబద్ధం. am I right బ్రాహ్మణి? ఏయ్, లాగి పెట్టొకటి ఇచ్చానంటే లెఫ్ట్ రైట్ రెండు ఒకటైపోతాయి. అంటే ఏంటి? నీ మెడలో తాళి రాహుల్ కట్టింది కాదా? ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు అరవడం ఆవేశపడ్డం కాదు, ఎదుటి వాళ్ళు చెప్పేది కూడా వినాలి. రాహుల్ నన్ను గుడికి తీసుకెళ్ళడం నిజం, కానీ ఈ తాళి రాహుల్ కట్టింది కాదు. తల్లి, మా నాన్న ఆపరేషన్ కి సాయం చేసినందుకే వాగ్దేవి గారి కోసం సరస్సులో నటించడానికి వచ్చాను. రాహుల్ తన భార్య మీద పెంచుకున్న ప్రేమ తెలిసి ఎప్పటికప్పుడు తప్పించుకుంటూ నాటకం ఆడుతున్నాను. కానీ ఈరోజు రాహుల్ నా మెడలో తాళి కట్టాలనుకుంటున్నాడు. నేనేమో ఏదో తప్పించుకోలేని స్థితిలో ఉన్నాను. మంత్రి గారు, అయ్యా, అమ్మాయిని తీసుకుని రండి. ఈ దేవుడి సమక్షంలో మాంగళ్యదారం జరిపిస్తే చాలా మంచిది. సరే మంత్రి గారు. ఎలాగైనా ఈ గండం నుండి నువ్వే కాపాడాలి తల్లి. ఎంతో పవిత్రమైన ఈ తాళిని, మాంగల్య బంధాన్ని నా అవసరానికి, రాబోయే సమస్య నుండి నేను తప్పించుకోవడానికి వాడుతున్నందుకు నన్ను క్షమించు తల్లి. నాకు వేరే దారి లేదు. నా జీవితం నాశనం కాకుండా, వాగ్దేవి గారికి ఇచ్చిన మాట తప్పకుండా, నా ఆత్మాభిమానాన్ని, మా ఇంటి మర్యాదని కాపాడడానికి ఇలా చేయాల్సి వస్తుంది. రాహుల్ నా రూపాన్ని చూసి
అతని భార్యగా భ్రమ పడుతున్నాడు. ఆ భ్రమని కొన్ని రోజులు నిజం చేయడానికి పరిష్కారంగా ఉపయోగపడాలని చేస్తున్న ఈ తప్పుని అమ్మగా అర్థం చేసుకుంటావని ఆశిస్తున్నాను. ఈ సమస్య నుంచి కాపాడమ్మా. రా, నీకు సర్ప్రైజ్ చూపిస్తాను. ఎక్కడికి బాబు? నీ మెడలో తాళి లేదని గుడిలో ఈ తాళి నీ మెడలో వేయాలని తీసుకొచ్చాను. ఇదే నేను నీకు ఇవ్వాలనుకున్న సర్ప్రైజ్. ఎలా ఉంది? చాలా బాగుంది బాబు, అస్సలు ఊహించలేదు. సరేరా, దేవుడి సమక్షంలో నీ మెడలో వేస్తాను. బాబు ఉండండి, ఏమైంది సరసు? ఈ తాళ అవసరం లేదు బాబు. అదేంటి సరసు అలా అంటున్నావు? సరసు, ఇదెక్కడిది? నీ మెడలోకి ఎలా వచ్చింది? నా మెడలో తాళి లేదని నిన్న దేవుడి గదిలో కట్టుకున్నాను బాబు. మరి నాకు చెప్పలేదేంటి? అంటే ప్రత్యేకించి చెప్పడం ఎందుకని ఊరుకున్నాను బాబు. నేనే నీకు సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటే నువ్వే నాకు సర్ప్రైజ్ ఇచ్చావు అనమాట. నీకోసమే ప్రత్యేకంగా చేయించిన తాళిది. మంచిలో చూసి మార్చుకో. తప్పకుండా బాబు. ఈ పసుపు తాడు మీ అబ్బాయి కట్టింది కాదు. ఇచ్చిన మాట కోసం, నా గౌరవాన్ని కాపాడుకోవడానికి నాకు నేనుగా కట్టుకున్నది. నిజం దాయడానికి తప్పక అడ్డు పెట్టుకున్నది. పెళ్లి కాకుండానే మెడలో తాళిబొట్టు వేసుకున్నాను. మా అమ్మ వద్దని చెప్పినా మీకోసం ఇక్కడ నటిస్తున్నాను. దానికి ప్రతిఫలంగా నాకు దక్కింది నిందెలో అవమానాలా? మీ ఆస్తి, అంతస్తు, హోదా ఇవన్నీ నా ఆత్మాభిమానం ముందు గడ్డిపోచని మర్చిపోకండి. ఇదిగోండి, తీసుకోండి మీ అబ్బాయి ఇచ్చిన బంగారు తాళి. నా సాయం స్వార్థమైనప్పుడు, నా మంచి మోసంగా కనిపించినప్పుడు ఇంకా నేనెందుకు ఇక్కడ ఉండాలి? అమ్మా బ్రాహ్మణి, కంగారు పడకండి. నేనెక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను. ఎందుకో తెలుసా? మీ డబ్బు కోసమో, మీ ఆస్తి మీద ఆశతోనో కాదు, ఇచ్చిన మాట కోసం. మీ అబ్బాయి మీద మోజుతో కాదు,
తల్లిగా మీరు పెంచుకున్న ప్రేమ కోసం. ఏ పని మీదైతే నన్ను ఇక్కడికి తీసుకొచ్చారో అది పూర్తి చేశాకే బయటికి వెళ్తాను. అప్పటి వరకు ఈ పసుపు తాడుతోనే మీ అబ్బాయికి భార్యగా నటిస్తాను. అమ్మా బ్రాహ్మణి, నన్ను క్షమించమ్మా. నీ మెడలో ఈ పసుపు తాడు చూసేసరికి నిజానిజాలు అంచనా వెయ్యకుండా ఆవేశపడ్డాను. నీ గురించి తెలిసి కూడా వీళ్ల మాటలకి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి నిన్ను అపార్థం చేసుకున్నాను. పొరపాటు నాదేనమ్మా. నన్ను క్షమించు. అమ్మా, క్షమించడమే తప్ప ఎవ్వరిని క్షమాపణ అడగడం తెలియని మా వాగ్దేవి మనస్ఫూర్తిగా నీ ముందు పొరపాటును ఒప్పుకుందమ్మా. ఏ మాట కోసమైతే నువ్విక్కడ కట్టుబడి ఉన్నావో ఆ మాటని ఇక నుండి మేమంతా గౌరవిస్తాం. ఇలాంటి పొరపాటు జరగకుండా చూసుకుంటాం. నాకు క్షమాపణలొద్దండి. నా గురించి తెలిసి కూడా ఇలా అపార్థం చేసుకుని అవమానించడమే నాకు కష్టంగా ఉంది. ఇక ఎప్పుడు జరగదని చెప్తున్నాను కదమ్మా. నాది హామీ. నన్ను మీరెంత అపార్థం చేసుకున్నా మీ మాట నమ్మడమే తప్ప నాకు వేరే దారి లేదండి. ఆగు. ఆ పసుపు తాడు నీ మెళ్ళో ఉంటే రాహుల్ చూసి మళ్ళీ ఏదో ఒక ఇష్యూ చేస్తాడు. అందుకే ఈ తాళిని నేనే నీ మెళ్ళో వేస్తాను. ఇది తాళి కాదమ్మా, మా ఇంటి సంతోషాన్ని, నీ ఆత్మ గౌరవాన్ని కాపాడుకునేందుకు నేను ఇచ్చిన బహుమతి అనుకో. వెళ్ళమ్మా.
లోపలికి పద. పర్వాలేదు, మీరెళ్ళండి. రా అని చెప్పాను కదా. ఆల్రెడీ మేడం కొట్టారు కదండి, మళ్ళీ మీరు కూడా ఎందుకు? ఏదైనా తొందరగా మర్చిపోయే బుద్ధి కదా నీది. కనీసం ఇలాగైనా గుర్తుంటుంది అని, ఎక్కడైనా బుద్ధొస్తుంది అని. అయినా మేడం గురించి తెలిసి కూడా ఆవిడ డెసిషన్ని క్వశ్చన్ చేస్తావా? నేను కావాలని చేయలేదండి. ప్రీతి వచ్చి బ్రాహ్మణి వల్ల సమస్యలు రాబోతున్నాయి అంటే రెస్పాన్సిబుల్ గా ఫీల్ అయ్యి కాస్త రెచ్చిపోయాను అంతే. ప్రీతి చెప్తే ఫాలో అయిపోతావా? నీకంటూ ఓన్ జ్ఞానం, కామన్ సెన్స్ ఉండక్కర్లేదా? ప్రీతికి మన ఫ్యామిలీతో ఏ సంబంధం లేదు, కానీ నువ్వు ఈ ఇంటి పెద్ద కోడలివి. బ్రాహ్మణిని మేడం ఎలా ట్రీట్ చేస్తున్నారో తెలిసి రాహుల్ కండిషన్ చూసి కూడా అర్థం చేసుకునే బాధ్యత, పరిస్థితులకి తగిన బిహేవియర్ ఉండక్కర్లేదా? ఉండాలండి, కానీ నా కర్మ కొద్దీ లేకుండా పోయింది. ఇక నుంచి ఉండేలా చూసుకుంటానండి. చూసుకో. మిస్ అయినా, సీన్ మళ్ళీ రిపీట్ చేసినా మేడం కన్నా ముందు నేను ఛార్జ్ తీసుకోవాల్సి వస్తుంది. అమ్మో, మైండ్ ఇట్. ఏమైంది వనజక్క? తేజ అంత కోపంగా వెళ్తున్నాడు? అంతా నీ వల్లే. నేనేం చేశానక్కా? హా? ఏం చేసావా? నువ్వు చెప్పిన మాటలు మళ్ళీ విన్నందుకు నా 2 చెంపలు 4 సార్లు వాచిపోయాయి. నా వాల్యూ 0 నుంచి మైనస్లోకి వెళ్ళిపోయింది అని నువ్వనుకుంటున్నావు, కానీ ఆంటీని క్వశ్చన్ చేయడానికి ఒక ఆయుధం వచ్చిందని నాకనిపిస్తోంది. హ. వద్దమ్మా, నువ్వు మళ్ళీ స్టార్ట్ చేయకు. నన్ను ఇలా వదిలే. ఇలా అనుకుంటున్నావు కాబట్టే అసలే చీప్ గా చూస్తున్న నీ క్యారెక్టర్ చినిగి చింతకాయ అయిపోయింది. ఆ బ్రాహ్మిణిని ఇంట్లో నుంచి బయటికి పంపించరు అని తెలుసు కాబట్టే ఈ రోజు అంత పెద్ద తాళి డ్రామా ఆడింది. అనుకున్నది సాధించేంత వరకు ఇక్కడి నుంచి వెళ్ళను అంటే ఇంట్లో వాళ్ళంతా ఇన్నోసెన్స్ కాబట్టి రాహుల్ గురించి పాజిటివ్ గా తీసుకున్నారు. కానీ దీని టార్గెట్ మనమంతా అని పరమార్థం తెలుసుకోలేకపోతున్నారు. ఇన్ని రోజులు రాహుల్ మాత్రమే భార్యగా ఫీల్ అవుతూ ఉంటే ఇప్పుడు ఆంటీ దాని మెళ్ళో తాళి వేసి కోడలి స్థానం ఇవ్వడానికి సిద్ధమని ఇండైరెక్ట్ గా చెప్పేసింది. ఏమో ప్రీతి, నువ్వు చెప్తుంటే నిజమే అనిపిస్తుంది. ఆవేశంతో అందరి ముందు వాగితే చంప పగిలిపోతోంది. పోరాడానికి ప్రతిఫలం దెబ్బలే వనజక్క, కానీ ఫైనల్ గా రిజల్ట్ మాత్రం ధైర్యమే. నీ మంచి కోరేదానిగా ఈ ఇంట్లో నిన్ను గొప్ప పొజిషన్లో చూడాలని నాకు తోచింది కాబట్టి చెప్పాను. ఆ తర్వాత నీ ఇష్టం. అమ్మకు అనుమానం రాకుండా ఇంటికి వెళ్ళాలనుకుంటే కుదిరేలా లేదు. రాహుల్ గారు ఎప్పుడు నిద్రపోతారో, నేనెప్పుడు తప్పించుకుని వెళ్ళాలో ఏంటో.